ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే 5 సంక్షేమ పథకాల మీద సంతకం చేయడం జరిగింది. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, పెన్షన్ల పెంపు కావచ్చు, నైపుణ్య గణన కావచ్చు, అన్న క్యాంటీన్లు సంతకాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంగా తీసుకెళ్లే పరంగా ఉన్నాయని ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకున్న ఏకైక పెద్ద లక్ష్యం ఏంటంటే భారత్ పెట్రోలియం లిమిటెడ్ సంబంధించి 50,000 కోట్లతోని చమురు శుద్ధి కర్మాగారాన్ని తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి ఆయన ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దాని పరంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఈ రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒకవేళ రాష్ట్రానికి ఈ కర్మాగారం కూడా వస్తే రాష్ట్రం అనేది ఖచ్చితంగా అభివృద్ధి పథంలో ముందు అంజలో ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో చంద్రబాబు నాయుడు ఉన్న ఒక అతిపెద్ద లక్ష్యం ఇప్పుడు ఆయనకి ఇదే అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నాడు, ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నాడు కూడా చెప్పుకోవచ్చు. దీనితో పాటు అక్కడ నిరుద్యోగాన్ని తొలగించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క యువతకు కూడా ఆయన ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు తెప్పించే విధంగా కూడా ఆయన పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశాలు కూడా మనకు మెరుగ్గా కనిపిస్తున్నాయి.